#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఉపేంద్ర_UP. హాయ్ సార్, లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో కూడా షెడ్డింగ్ ఫేజ్ వస్తుందా? ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఎలాగైనా షెడ్డింగ్ ఫేజ్ లో మొత్తం పోతాయి కదా పెట్టిన హెయిర్స్. మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వాన్స్ FUE చేసినా, DHI చేసినా, లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా హెయిర్ షెడ్డింగ్ ఫేజ్ ఉండడం అనేది చాలా నార్మల్. షెడ్డింగ్ ఫేజ్ లో పెట్టిన లాంగ్ హెయిర్ అంతా పోతాయి కదా, మళ్ళీ ఉపయోగం ఏంటి అంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేటువంటిది ప్రత్యేకించి కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే గనక మీ కంపెనీలో ఒక కీ పొజిషన్ లో ఉన్నారు, మీరు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం గుండు కొట్టించుకోవాలి అని అనుకోవట్లేదు, లేదా మీరే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను అని చెప్పడం మీకు ఇష్టం లేదు అనుకోండి, లేదా ఆడవాళ్ళు ఉంటారు, వీళ్ళు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాము లేదా దాని గురించి మళ్ళీ ఇంట్లో పర్మిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి మొత్తం రివీల్ చేయడం కానీ అనేటువంటి విషయాలు ఇష్టం లేదనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కొంతమందికి మొత్తం తలంతా బట్టలు ఉండదు, ఓన్లీ కొన్నిసార్లు సైడ్స్ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ క్రౌన్ భాగంలో కొంచెం మాత్రమే బట్టలు వచ్చి ఉంటుంది. అంత మాత్రం దానికి తల మొత్తం షేవ్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటప్పుడు మనం కనుక లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి తల మొత్తం షేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇంకా కొంతమంది ఏంటి అంటే విదిన్ 10 to 15 days లో మ్యారేజ్ కానీ, లేకపోతే విదిన్ 10 to 15 days లో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కానీ అటెండ్ అయ్యేది ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా న్యాచురల్ గా ఉండే హెయిరే కావాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి ఈ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ లాంగ్ హెయిర్ పెట్టిన తర్వాత విదిన్ 3 to 4 days లో నార్మల్ గానే కనిపిస్తుంది. 15-16 days లేదా 20 days తర్వాత అది మళ్ళీ ఫాల్ అవుతుంది అనుకోండి, బట్ ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎలా నార్మల్ గా కనిపించిందో అలాగే మళ్ళీ గ్రో అయినప్పుడు కూడా నార్మల్ గానే కనిపిస్తుంది. సో ప్రత్యేకించి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల జుట్టు పెరిగింది అని చెప్పాల్సిన అవసరం ఉండదు. బట్ నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కంటే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బెటరా అంటే అటువంటిది ఏమీ లేదు. మీరే కనుక గుండు చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ప్రశాంతంగా నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు, ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి.